నమస్కారం టీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఏపీ పర్యాటక రంగానికి చేకూరనున్న పారిశ్రామిక హోదా కాళ్ల మండలం కోపెల్ల గ్రామంలో ప్రకటించిన ఈ శాఖ రాష్ట్ర ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్. రాష్ట్ర రాజధానిలో జరిగిన పబ్లిక్ అకౌంట్ కమిటీ సమావేశంలో పాల్గొన్న తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి కీలక అంశాలకు సూచనలు, సలహాలు. ఆదాయం వచ్చే వ్యక్తులైనా సంస్థలైనా విధిగా రిటర్న్స్ ను దాఖలు చేయాలి. తణుకు అవగాహన సదస్సులో స్పష్టం చేసిన రాజమండ్రి ఇన్కమ్ ట్యాక్స్ జాయింట్ కమిషనర్ ప్రతాప్ సింగ్ బక్వా. ప్రసన్నాంజనేయం ప్రణమిలిన భక్తజనం. తణుకులో భక్తి శ్రద్ధలతో హనుమాన్ జయంతి వేడుకలు. పాల్గొన్న ఎమ్మెల్యే, మున్సిపల్ మాజీ చైర్మన్ డాక్టర్ దొమ్మేటి. సహజ ప్రక్రియగా విస్తరించిన జీవ వైవిధ్యం తణుకులో పేర్కొన్న ఏఎస్ఆర్ ప్రసాద్. ప్రతి కుటుంబానికి ఒక ఉద్యోగం ప్రభుత్వ లక్ష్యాన్ని తాడేపల్లిగూడెం డిగ్రీ కాలేజీలో ప్రకటించిన ఎమ్మెల్యే బొలిశెట్టి. యోగా ప్రక్రియ ద్వారా చేకూరనున్న మెరుగైన ఆరోగ్యం రాజమండ్రిలో చెప్పిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి. పేదల ఆకలిని తీర్చే వేదికగా అభివృద్ధి చెందిన అన్నా క్యాంటీన్లు అమలాపురంలో వెల్లడించిన రాష్ట్ర మంత్రి కింజరాపు. అయినవిల్లి లంకలో ముగిసిన సీతారామచంద్రస్వామి వారి శతాబ్ది ఉత్సవ సంబరాలు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తజనం. రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా కల్పించనున్నట్లు రాష్ట్ర పర్యాటక గృహ నిర్మాణ శాఖల ప్రత్యేక ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ తెలిపారు. ఉండి నియోజకవర్గ పరిధిలోని కాళ్ల మండలం కోపెల్ల గ్రామంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో హోం స్టే విధానాన్ని అభివృద్ధి చేస్తూ పర్యాటకులకు చక్కని అనుభూతి, తీయని జ్ఞాపకాలను పదిలం చేస్తుందని అన్నారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 1842 హోంస్టే యూనిట్లు విజయవంతంగా నడుస్తున్నాయని వివరించారు. గ్రామీణ ప్రాంతాలు పర్యాటకులకు ఆకర్షణీయంగా మారడం, వ్యవసాయ క్షేత్రాలు, పల్లె సంస్కృతి, హస్తకళలకు గల ప్రాధాన్యతను ప్రతిబింబించేలా ఈ విధానం సాగుతోందని అన్నారు. మెల్లమెల్లగా ముఖ్యంగా అయితే మనకు హోటల్స్ విశాఖపట్నం, తిరుపతి, సిఆర్డి, ఇక్కడ రాజమండ్రి, గండికోట ఇటువంటి ప్రాంతంలో వస్తున్నాయి. ఇంకా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో కూడా ఒక 3 స్టార్ హోటల్ అయితేనేమి రావడానికి మనం కృషి చేస్తున్నాం. సో దిస్ ఇస్ రిగార్డింగ్ టూరిజం. ఇప్పుడు టూరిజంలో ముఖ్యంగా ఒక ఇంపార్టెంట్ సెగ్మెంట్ అంటే హోమ్ స్టేస్. ఇప్పుడు హోమ్ స్టేస్ అయితే మన రాష్ట్రంలో అంతా పికప్ ఇప్పుడు వరకు కాలేదు, కానీ కొన్ని రాష్ట్రంలో మాత్రం పర్టికులర్లీ ఉత్తరాఖండ్లో, అదేవిధంగా గోవాలో, అదేవిధంగా మనకు తమిళనాడులో చెట్టినాడు ప్రాంతంలో, అదేవిధంగా వెస్ట్ బెంగాల్లో డార్జిలింగ్ లాంటి ప్లేసెస్లో హోమ్ స్టేస్ కన్సెప్ట్ బాగా వస్తున్నాయి. హోమ్ స్టే కన్సెప్ట్ ఏమంటే ఇది ఒక ఉదాహరణ. మనం ఎక్కడైతే ఉన్నామో, నేను ఎక్కడైతే నైట్ హాల్ట్ చేసామో ఇక్కడైతే వాళ్ళు ఓనర్స్ ఇక్కడ ఉంటున్నారు. కొన్ని చోట్ల అయితే ఓనర్స్ అప్పుడు వస్తుంటారు. ఇక్కడ మంచి ఇది ట్రెడిషనల్ హోమ్. కానీ ఇప్పుడు మామూలుగా అయితే ఇటువంటి పెద్ద ఇల్లు ఇప్పుడు ఉన్న చిన్న ఫ్యామిలీస్కి ఇది గతంలో ఇప్పుడు 100 years ఓల్డ్. ఈ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి, ఆర్డీఓ కె ప్రవీణ్ కుమార్ రెడ్డి, టూరిజం సహాయ సంచాలకులు ఏ లాజ్ వంతినాయుడు, మేనేజర్ ఏ రాజ్యలక్ష్మి పాల్గొన్నారు. రాష్ట్ర రాజధానిలోని అసెంబ్లీ సమావేశ మందిరంలో గురువారం నిర్వహించిన పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సమావేశంలో ఈ కమిటీ సభ్యునిగా తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ పాల్గొని పలు అంశాలపై చర్చించారు. ఈయనతో పాటు మిగిలిన కమిటీ సభ్యులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఆదాయం వచ్చే వ్యక్తులైనా సంస్థలైనా విధిగా సకాలంలో రిటర్న్స్ ను దాఖలు చేయాలని ఆదాయపు పన్ను శాఖ రాజమండ్రి జాయింట్ కమిషనర్ ప్రతాప్ సింగ్ బక్వా స్పష్టం చేశారు. ఆదాయపు పన్ను రిటర్న్స్ పై ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు తణుకు రోటరీ క్లబ్ లో గురువారం ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. ఇన్కమ్ ట్యాక్స్ పరిధిలో ఉన్న వ్యవసాయ సహకార సంఘాలు నూతన చట్టాలపై అవగాహన పెంచుకోవాలని ఆయన సూచించారు. ఇందుకు సంబంధించిన కొన్ని సంఘాలు రిటర్న్స్ దాఖలు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నట్లు ప్రతాప్ సింగ్ చెప్పారు. ఇది సరైంది కాదని ఆయన వారికి వివరించారు. ఈ రోజు ఈ పర్టిక్యులర్ అవుట్రీచ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడానికి కంటెక్స్ట్ ఏంటి అంటే ఆ డేటా అనాలిసిస్ ప్రకారం ఏం తెలుస్తుంది అంటే చాలా వరకు కోఆపరేటివ్ సొసైటీస్ వాళ్ళ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఇన్ టైంలో ఫైల్ చేయట్లేదు. సో దీనివల్ల ఏం జరుగుతుందంటే వాళ్ళకి రావాల్సిన ఏటీపీ డిడక్షన్ అదొకటి రావట్లేదు, ప్లస్ ఇలాంటి నాన్ ఫైనాన్స్ సిస్టమ్స్ పుష్ చేస్తుంది మళ్ళీ రీఓపెన్ చేయండి అని. సో మా ఆఫీసెస్ కోఆపరేటివ్ సొసైటీస్
ఫైల్ చేయలేదో వాళ్ళందరి కేసెస్ రీఓపెన్ చేసి దాంట్లో మళ్ళీ డిమాండ్స్ తెచ్చి మళ్ళీ దాంట్లో కలెక్షన్ కోసం బ్యాంక్ అటాచ్ చేయడం కానీ లేదంటే ప్రాపర్టీ అటాచ్ చేయడం కానీ ప్లస్ ఏడీ రిడక్షన్స్ ఇవ్వకపోవడం ప్లస్ ఈవెన్ క్యాష్ డిపాజిట్స్ని కూడా వాటి మీద కూడా పెనాల్టీ వేసి అడిషన్ చేయడం ఇలా చాలా జరుగుతుంది. మా సీనియర్స్ అందరు డిసైడ్ చేసింది ఏంటంటే దిస్ ఇస్ ఆల్ బికాస్ ఆఫ్ అవేర్నెస్ లేకపోవడం వల్ల ఇది మ్యాక్సిమం జరుగుతుంది. సో దీనికోసమని ఒక చిన్న అవేర్నెస్ ప్రోగ్రామ్ అరేంజ్ చేయండి. ఎవరి కాన్స్టిట్యుయెన్సీలో వాళ్ళు కొంచెం కోఆపరేటివ్ సొసైటీస్ అందరినీ పిలిచి వాళ్ళు జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయండి వాట్ ఇస్ ద లా, వాట్ ఇస్ ద లా సేస్. సో దానికోసమని ఈ చిన్న ప్రోగ్రామ్ అరేంజ్ చేయడం జరిగింది. సో దట్స్ ఐ విల్ టేక్ యూ త్రూ ఇన్ డీటెయిల్. మా రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఈ ప్రెజెంటేషన్ని వినండి, ప్లస్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయాలి, అది కంపల్సరీ అందరికీ చేయాలి, ప్లస్ అది వితిన్ టైంలో చేయాలి. 80 రిడక్షన్ మీకు కావాలి అంటే ఇన్ టైంలో రిటర్న్ ఫైల్ చేయడం చాలా చాలా కంపల్సరీ. సో దట్ ఈస్ ద మేజర్ పాయింట్ which we want to emphasize today. I hope then I will take through all the details and thank you once again for all to coming today. తణుకు ఇన్కమ్ ట్యాక్స్ కార్యాలయ పరిధిలో ఉన్న వ్యవసాయ సహకార పరపతి సంఘాల అధ్యక్షులు, కార్యదర్శులు, ఆర్థిక విభాగం ప్రతినిధులు, పలువురు ప్రైవేటు ప్రాక్టీషనర్లు, ఆడిటర్లు హాజరైన ఈ సభకు తణుకు ఇన్కమ్ ట్యాక్స్ అధికారి సిపికే దొర అధ్యక్షత వహించగా ఆడిటర్ కె ఘనసాయి ఈ అంశంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసి వివరించి చెప్పారు. ఇన్స్పెక్టర్ పివివి సత్యనారాయణ, సిబ్బంది పాల్గొన్నారు. తణుకు ప్రాంతంలో హనుమాన్ జయంతిని గురువారం అత్యంత భక్తి శ్రద్దలతో జరుపుకున్నారు. ఈ సందర్భంగా టీసీఎన్ ప్రత్యేక కథనం అందిస్తోంది. భారతదేశంలో ఆంజనేయ స్వామి మందిరం లేని పల్లె గాని పట్టణం గాని ఉండదు. విజయ సాధన కోసం నిరంతరం కృషి సల్పే వారందరికీ ఆంజనేయుడు మార్గదర్శి. హిందువులలో ఆ స్వామిని పూజించని ఆస్తికులుండరు. సర్వజనవంతుడైన రామాయణ వీరుల్లో అగ్రగణ్యుడు. ఆంజనేయుడి శౌర్యం, సాహసం, బుద్ధి, వినయం, స్వామి భక్తి రామకథలలోనే కాక ప్రజల హృదయాల్లో అగ్రస్థానాన్ని సంపాదించుకున్నాయి. వాల్మీకి రామాయణంలోని కిష్కింధకాండలో మొదటిసారిగా మనకు కనిపించే హనుమంతుడి పుట్టుకను గురించి ఎన్నో కథలున్నాయి. సాధారణంగా హిందూ దేవతల జన్మ వృత్తాంతాలలో హనుమంతుడి పుట్టుకను గురించి వివిధ పురాణాలలో, రామాయణాలలో విభిన్న రూపంలో ఉన్నాయి. వాల్మీకి రామాయణంలో జాంబవంతుడు హనుమంతుడి జననగాథను వివరించాడు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఇరగవరం మండలం నారాయణపురం గ్రామంలోని ఆంజనేయ స్వామి దేవాలయాన్ని ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ దర్శించి పూజలు చేశారు. ముఖ్యంగా రాష్ట్ర ప్రజలందరికీ మేలు జరగాలని ఆంజనేయుడిని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో తణుకు మున్సిపల్ మాజీ చైర్మన్ డాక్టర్ దొమ్మేటి వెంకట సుధాకర్ కూడా పాల్గొన్నారు. మున్సిపల్ కార్యాలయం పక్కన ఉన్న భక్తాంజనేయ స్వామి ఆలయంలో 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహించారు. తొట్టగుంట అచ్యుతరామయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో ట్రస్టీ కరుటూరి బద్రీనాథ్, శ్రీలక్ష్మి దంపతులతో పాటు ఆలయ పూజారి వి మధులు పాల్గొన్నారు. అలాగే రాష్ట్రపతి రోడ్లోని వెంకటేశ్వర స్వామి దేవాలయంలో గరగముత్యాలు, గీతా భవానీ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించి స్వీట్లు, పండ్లు పంచిపెట్టారు. కాగా హనుమంతరావుపేటలోని సీతారామాంజనేయ స్వామి ఆలయంలో హనుమత్ జయంతిని నిర్వహించి ప్రత్యేకంగా పూజలు చేశారు.
ఇంకా సజ్జాపురం బైపాస్ రోడ్లోని డాక్టర్ పెంటపాటి పుల్లారావు నగర్ ముఖద్వారం ముందున్న ఆంజనేయ స్వామి విగ్రహం వద్ద హనుమాన్ వ్రతాన్ని నిర్వహించారు. విగ్రహ వ్యవస్థాపకులు మున్సిపల్ మాజీ కౌన్సిలర్ కాకిరెడ్డి సత్యవాణి, తెలుగుదేశం నాయకులు హరినాథ్ దంపతులు ప్రత్యేకంగా పూజలు నిర్వహించి భక్తిని చాటుకున్నారు. తెలుగుదేశం పార్టీ జిల్లా మహానాడును తణుకులో ఈ నెల 24న భోగవల్లి బాపయ్య అన్నపూర్ణమ్మ కాకతీయ కళ్యాణ మండపంలో పెద్ద ఎత్తున నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే ఆరుమిల్లి రాధాకృష్ణ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. సాయంత్రం 4 గంటలకు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవాన్ని తణుకులో శుక్రవారం నిర్వహించి ఈ అంశంపై అవగాహన కలిగించారు. ఈ సందర్భంగా టీసీఎన్ ప్రత్యేక కథనం అందిస్తోంది. సకల జీవులకు ఆధారమైన భూమిపై జీవ వైవిధ్యం ఒక సహజ ప్రక్రియ. భూమిపై ఉన్న జీవుల మధ్య భేదాన్ని జీవ వైవిధ్యం అంటారు. ఇది జాతి, జన్యు, ఆవరణ వ్యవస్థల పరంగా ఉంటుంది. ప్రకృతిలో కోట్లాది సంవత్సరాల క్రితం ప్రాణికోటి ఆవిర్భవించింది. ప్రపంచ వ్యాప్తంగా 87 లక్షల మొక్కలు, జంతు జాతులున్నాయని శాస్త్రవేత్తల అంచనా. అందులో ఇప్పటి వరకు కేవలం 12 లక్షల జాతులను మాత్రమే గుర్తించారు. జీవ వైవిధ్యం మనిషి నిత్య జీవితంలో ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు పరిష్కారాలను చూపిస్తుంది. ప్రకృతి సమతుల్యానికి మానవ జీవన విధానమే దోహదం చేస్తుంది. భూగోళంపై జీవ వైవిధ్యం ప్రాముఖ్యం. అది ఎదుర్కొంటున్న సమస్యలపై అవగాహన కలిగించడానికి ఐక్యరాజ్య సమితి 2010 మే 22వ తేదీన అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవానికి నాంది పలికింది. 2020లో ప్రపంచాన్ని కరోనా కబళించిన సందర్భంగా ఈ దినోత్సవానికి ప్రాధాన్యత పెరిగింది. పెరుగుతున్న జనాభా, పట్టణీకరణ, పారిశ్రామికీకరణ వల్ల సహజ వనరులపై తీవ్ర ఒత్తిడి ఏర్పడుతుంది. కాలుష్యం పెచ్చరిల్లుతోంది. మానవుడు అభివృద్ధి పేరుతో ప్రకృతిని అనేక రకాలుగా ధ్వంసం చేస్తున్నాడు. అడవులు నరకడం, రసాయనిక ఎరువుల వినియోగం, ఆకాశంలో నిర్మాణాలు, ఖనిజాల కోసం పర్వతాలను తవ్వడం లాంటి చర్యల ఫలితంగా అసంఖ్యాక జంతు వృక్షజాతులు అంతరిస్తున్నాయి. పచ్చిక బయళ్లు, సముద్ర తీరాలు, పగడపు దిబ్బలు, చిత్తడి నేలలు అతలాకుతలమవుతున్నాయి. భూకంపాలు, వరదలు, సునామీలు వంటి విపత్తులు జీవ వైవిధ్యానికి పెను సవాళ్లుగా మారాయి. ఈ చర్యల వల్ల ఆహార భద్రతకు, ఆరోగ్యానికి ముప్పు ఏర్పడింది. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం 10 లక్షలకు పైగా వృక్ష, జంతు జాతులు అంతరించే స్థితికి చేరుకున్నాయని ఇంటర్ గవర్నమెంటల్ సైన్స్ పాలసీ ప్లాట్ఫామ్ 2019 సంవత్సరంలో వెలువరించిన నివేదికలో తెలిపింది. అంతిమంగా మానవుడు ప్రకృతిని జయించాలని వెళితే ఏదో ఒక సందర్భంలో అది తిరగబడి తన ఆధీనంలోకి తీసుకుంటోందనే సత్యం 2020 నాటి కరోనా విపత్తు చెబుతున్న పాఠం. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ఈ సత్యాన్ని గుర్తెరిగి ప్రకృతి విధ్వంసానికి స్వస్తి చెప్పి జీవ వైవిధ్య రక్షణ కోసం పాటుపడాలి. ఈ సందర్భంగా తణుకు పట్టణ పరిధిలోని సజ్జాపురం సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన సభలో ఎంఎస్సీ బాటనీ చదివిన అడ్డాల రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ జీవ వైవిధ్యం ద్వారానే సమాజ మనుగడ సాధ్యపడుతుందన్నారు. గుంపుల సమూహం ఒక జీవ వైవిధ్యం. అంటే ఇప్పుడు జీవావరణం యొక్క ఆవశ్యకత ఎందుకు వచ్చింది అంటే, జీవావరణం 1970 దాకా కూడా బానే పెద్దగా డిస్టర్బెన్స్ అవ్వలేదు. అంటే అన్ని జాతులు కలిసి ఉన్నా కూడా వ్యవస్థ ఏమి మారిపోలేదు. కానీ 70 తర్వాత మనిషికి స్వార్థం పెరగడం, మనిషి వాళ్ళ అవసరాలు పెరగడం, అడవులు నరికేయడం, వీటితో పాటు జంతువులు నాశనం అయిపోవడం, ఈ కారణాల వల్ల కొన్ని జాతులు అంతరించిపోయాయి. 153,000 జాతులు ప్రమాదంలో ఉన్నాయి. 42,000 జాతులు అత్యంత ప్రమాదకరమైన పరిస్థితులు ఉన్నాయి. పులి చాలా అందమైన జంతువు. టిప్పు సుల్తాన్ లాంటి వాళ్ళు సరదా కోసం 3,000 పులులు చంపేస్తారు. వాళ్ళ ప్రపంచం మొత్తం మీద 3,000 పులులు లేవు. అది అంతరించిపోతున్న జాతి. దాన్ని రక్షించాల్సిన అవసరం. పిచ్చుక ఒక బర్డ్ ఒకప్పుడు చాలా చోట్ల ఉండేది. ఇప్పుడు ఆ బర్డ్ కనపడడం లేదు. ఇంకొక ఉదాహరణ చెప్తాను. కొస చేప గురించి మాట్లాడతారు అందరూ. ఆస్ట్రేలియా సముద్రం నుంచి బయలుదేరి ఆగకుండా నిరంతరం ప్రయాణం చేస్తూ కొన్ని గంటల్లో నదీ ముఖ ద్వారాల్లోకి వస్తుంది. అంటే స్వీట్ వాటర్ లోకి వస్తుంది. ఎందుకు? అది గుడ్లు పెడుతుంది. అక్కడ పొదిగి పిల్లలు మళ్ళీ సముద్రంలోకి వెళ్తాయి. దురదృష్టం ఏంటంటే అది గుడ్లు పెట్టడానికి వచ్చినప్పుడే దాన్ని పట్టి మనం చంపేస్తున్నాం. పిల్లలు వెళ్ళే అవకాశం లేదు. పులస యొక్క జాతి అంతరించిపోయే ప్రమాదంలో పడింది. దానికి ఉదాహరణ అదే.
7,000, 8,000, 10,000 రూపాయలతోటి వాళ్ళ చేపలు కొంటున్నారు. ఇలా ప్రతి జాతి చాలా ప్రమాదకరమైన పరిస్థితులు మనం మానవులను క్రియేట్ చేస్తున్నాం. ప్రకృతి పరంగా కొన్ని జరిగితే మనిషి కొన్ని చేస్తున్నాడు. ఈ మనిషికి ఉండే స్వార్థం వల్ల మనం పర్యావరణాన్ని మొత్తం నాశనం చేసేస్తున్నాం. కాబట్టి పర్యావరణ సంరక్షణ అనేది ఒకటి చాలా అవసరమైంది. అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు అడ్డాల సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో స్థానిక శాఖ ఉపాధ్యక్షులు ద్వారంపూడి బాపిరెడ్డి, ప్రధాన కార్యదర్శి కోసూరి గాంధీ, సభ్యులు మద్దా అలివేలు మంగమ్మ, ఏ అపర్ణ, సిహెచ్ అరవింద్, సిహెచ్ పద్మలు పాల్గొన్నారు. ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందిన భారత పోస్టల్ శాఖను ఆధునీకరించి అభివృద్ధి చేస్తున్నట్లు ఈ శాఖ తణుకు విభాగం అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఎం సూర్యప్రకాష్ తెలిపారు. పట్టణానికి చెందిన రోటరీ క్లబ్లోని డాక్టర్ వత్సవాయి వెంకటరాజు సత్యవతి సభా మందిరంలో గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ముఖ్యంగా నేటి అవసరాలకు అనుగుణంగా అనేక పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నట్లు ఆయన వివరించారు. ఈరోజు మనకి నన్ను పిలిపించింది పోస్ట్ ఆఫీస్ అంటే ఏంటి, ఆ పోస్ట్ ఆఫీస్లో అసలు ఏంటి పాత పడిపోయింది అనుకుంటున్నారు. ఇది ఏ రకంగా జనానికి ఉపయోగపడుతుంది, అసలు పోస్ట్ ఆఫీస్లో జనాలకు ఉపయోగపడే ఉన్నాయా, ఉంటే అది ఏ రకంగా మేము చేసుకోవాలి, మారుతున్న సమాజానికి తగ్గట్టుగా పోస్ట్ ఆఫీస్ మారిందా, అది ఎలా చూపుతుంది, కేవలం పోస్ట్ ఆఫీస్ అంటే ఉత్తరాలేనా, ఇంకా ఏమున్నాయి, పోస్ట్ ఆఫీస్లో స్కీమ్స్ ఉన్నాయని తెలుసు, పోస్ట్ ఆఫీస్ అంటే జనాలందరూ కూడా నమ్మకం ఉంది, కానీ ఇంకా ఆ పాత పద్ధతిలో ఉందా, అధునాతనంగా మారిందా, ఒక బ్యాంకు లాగా మేము ఇప్పుడే కూర్చొని ఇక్కడే ఆన్లైన్ అకౌంట్ ఓపెన్ చేసిన సదుపాయాలు ఉన్నాయా, ఇట్లాంటి ఏ వయసు వారికి ఏ స్కీమ్ బాగుంటుంది, ఆ స్కీమ్ వల్ల అసలు ఉపయోగం ఏంటి, మనకి ఆ పోస్ట్ ఆఫీస్ స్కీమ్ తీసుకోవాలనుకుంటే ఎవరిని సంప్రదించాలి, ఏం కావాలి తదితర వివరాలు చెప్పడానికి ఈరోజు నన్ను పిలిపించారని. క్లబ్ ఉపాధ్యక్షులు కలగర వెంకటకృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ సభలో కార్యదర్శి కటారి సిద్ధార్థ, సభ్యులు పాల్గొన్నారు. ప్రతి కుటుంబానికి కనీసం ఒక ఉద్యోగం కల్పించాలనేది కూటమి ప్రభుత్వ లక్ష్యమని తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. పట్టణంలోని శ్రీ వాసవి డిగ్రీ కాలేజీలో గురువారం జాబ్ మేళాను ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, నేషనల్ కెరీర్ సర్వీసు సంయుక్త ఆధ్వర్యంలో ఉద్యోగ దిక్సూచి పేరుతో ఈ ప్లేస్మెంట్ డ్రైవ్ నిర్వహించారు. 10th నుంచి డిగ్రీ వరకు విద్యార్హత కలిగిన వారికి వివిధ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ 14 కంపెనీలు ఇందులో పాల్గొన్నాయి. మొత్తం 322 మంది అభ్యర్థులు హాజరు కాగా 104 మందిని ఎంపిక చేసి ఆఫరింగ్ లెటర్లు అందజేశారు. ప్రక్రియ జరుగుతూ ఉండాలి. ఎప్పుడు స్టూడెంట్స్ ప్రతి సంవత్సరం బయటకు వస్తూ ఉంటారు, నిరాశ్రయులు అయ్యి అందరి దగ్గరికి వెళ్ళి మాకు ఏదో ఉద్యోగం ఇప్పించండి అనకుండా మన టాలెంట్ని బట్టి మనం సెలెక్ట్ చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసింది. దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. దీంట్లో ఎక్కడో చోట మీకు వాళ్ళు అడుగుతారు, కంపెనీ వాళ్ళతో మాట్లాడండి, మీరు 15,000 సరిపోదు, మేము ఇక్కడికి వచ్చి ఉద్యోగం చేయాలంటే వాళ్ళతో కూడా మేము కూడా మాట్లాడతాం. మినిమము వాళ్ళ కష్టానికి ఎంతో కొంత ఫలితం ఉండాలి. ఆ ఫలితాన్ని ఇచ్చే విధంగా కూడా మనం మీరు ఎంత కష్టపడితే ఇవాళ మేము వచ్చిన తర్వాత వాళ్ళు డిమార్ట్ పెట్టారు, వాళ్ళందరికీ ఒకటే చెప్పాం, మీ నుంచి మేమేమి ఆశించాం, మా పిల్లలకు ఉద్యోగాలు కావాలి, మా తాడేపూడిలో పుట్టిన ప్రతి వ్యక్తికి ఉద్యోగం కావాలని. దాంట్లో కూడా దాదాపు 100 ఉద్యోగాలు 100 ఉద్యోగాలు మనమే నేనే ప్రపోజ్ చేయించాను. మీరు ఎక్కడి నుంచో తెచ్చుకుంటే కుదరదు, మా ఊళ్ళో వాళ్ళు పెట్టుకోవాలని చెప్తున్నాం. అదేవిధంగా వేరే ఊళ్ళో వెళ్ళి మీకు ఈ పే సరిపోదు అనుకుంటే మీరు వాళ్ళతో మీరు బార్గెన్ చేయొచ్చు. కంపెనీతో మీరు ఇచ్చి 15,000కో 10,000కో మేము బేవారం వచ్చి ఉద్యోగం చేయలేం కాబట్టి మాకు కొంచెం పే పెంచమని కూడా మేము కూడా మాట్లాడతాను, కంపెనీ వాళ్ళతో కూడా మాట్లాడతాను. ఈ కార్యక్రమంలో కళాశాల చైర్మన్ ఎన్వి రమణారావు, సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ మండా బ్రహ్మాజీ, ట్రెజరర్ నున్నా సుందరం, పలువురు జనసేన నాయకులు పాల్గొన్నారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.